వీడికి ఇదాని వస్తేనే చాలా ఇంకా ఏం చెప్తుర్రా ఇల్లు నమస్తే సత్యన బాబు, నమస్తే రమేష్ బాబు, నమస్తే కొండేమో. ఏర్పడకుండా మంచిగా మొత్తం బిత్తం మంచిగా దుబాయ్ ఆడ ఏం పని మనకు, ఓన్లీ ట్రైన్ ఉంటది. ట్రైను అది ఏడాది నడుచుడే, దానికి ఏమైనా బండలు కూస్తాయమ్మా అన్న. అది నడుచుకుంటుంటే మనం ఏం చేయాలి, అది నెలకు ఒక టైర్ పంక్చర్ అయితే ట్రైన్ది. ఒక టైర్ వాడు చేసింది ఏంటంటే మళ్ళీ మన కంపెనీ మోల్సాప్ వచ్చినప్పుడే సేట్ వచ్చినప్పుడే కొంచెం నిలబడి యాక్షన్ చేయాలి అంతే. సాలరీ ఎంత ఉంటది? 5 లక్షలు ఉంటది. 5 లక్షలు ఉంటదా? మేము రావచ్చునా? మీరు అత్తరు గాని సేట్ని ఒకసారి ఫోన్ చేసి అడుగుతా. అడిగితే మీరు రమ్మన్నారు అనుకో, ఒక స్టేషన్ లా లేడట, నేను చెప్తుంటాడు అంతే. అబ్బాయి అట్లయితే నేను అత్తనే మరి, పుణ్యం ఉంటది నాకు. చూడు ఆడ పని నేను అత్త. మరి ఎంత కట్టుడే? ఒక 5 లక్షలు కట్టాలి. జీతమే ఒక 4 లక్షలు ఉంటది నెలకు. 4 లక్షలు ఉంటదా? 5 లక్షలు అంటే ఎడకెళ్తారు? నేను చెప్తా. అయ్యో ఇప్పుడు అనగానే నేనైతే గంత కట్టిటప్పుడు ఇప్పుడు ఏమైనా తక్కువ పడుతుంది కావచ్చు. 3,50,000 మనోడ్లే. ఏ నీకెందుకు, ఇగో అక్కడ ఇచ్చుడు అన్నట్టు అక్కడ పైసలు అంటే 10 పైసలు మిత్తి ఉంటది బాబు. ఇప్పటికి దాదాపు 20 మందిని పంపించిన. నీకెందుకు? నాకు నా దగ్గర అయితే ఒక 50,000 ఉండే కడువ. నువ్వు చూడలేవు. నేను మరి జీతం పడ్డాక అందులోనే కడు చేసుకో. నేను సేట్ని అడుగుతా. సేట్ని అడిగితే వాళ్ళే ఇస్తారు. నా దగ్గర లేవు గానీ అక్కడ రియాల్లే పంపితే నీకు ఇక్కడ అవుతాయి. ఏజెంట్ అక్కడ అన్నట్టుగా అంతే. మరి ఏమన్నా పాస్పోర్ట్ గిట్ట తీసుడా? పాస్పోర్ట్ గీస్పోర్ట్ ఏం లేదు. నేను ఉన్నదంటే ట్రైన్ ఇక్కడ ఎక్కిందంటే డైరెక్ట్ అక్కడ అడా నీకు ఇక్కడ ఏం పని చేసినవే? వ్యవసాయం చేసినావు అనుకో ఇప్పటిదాకా. వ్యవసాయం అంటే మరి ఆడ గడ్డి పెంచాల పడుతుంది గొర్రెలకు. ఆ గడ్డి గాని ఆ గొర్రెల గాసులు గాని అన్ని అవుతాయి. నువ్వైతే విజయ పంపి. నీకెందుకు? లేదు, ఇదే మంచిగా ఉంది, అలక ఉంది, ఏం లేదు. పోవాలి, వైఫై ఆన్ చేసుకోవాలి, పండాలి. మందు గిట్ట దొరుకుతా అదే మరి ఆడ? మందు దొరుకుతుంది కానీ అక్కడ ఇక్కడి 6 రూపాయలకు అక్కడ ఒక టిన్ ఉంటది. 6 రూపాయలే కానీ 6 అంటే ఎంత అనుకుంటున్నావు? ఇక్కడి 250 రూపాయలు అయింది. మరి అంతే ఉంటది. అంతే మరి. ఒకటే పెగ్గుకు టిన్ను అంటే బీర్ అన్నట్టు. కానీ ఏం ఎక్కుతుంది, అది ఖర్జూర బీర్ ఉంటది, దింగానే ఎక్కుతుంది. ఎక్కడ దొరుకుతా అక్కడనే ఉంటాయా? అట్లా ఉండదు. మనకి ఇట్లా తీసుకొచ్చి ఇస్తారా? మనకు లైసెన్స్ ఉన్నోడు ఆడిపోయి పట్టుకురావాలి. నీకెందుకు? ఆడ అంతా మన దోస్తులే ఉన్నారు మొత్తం. ఆడ మనం ఫోన్ చేసి చెప్తే కథ ఇస్తాడు. అబ్బా నీ అబ్బా కళ్ళు ఏముంది ఆడ? నువ్వేం పని చేస్తావు అంత పీకుడు పని? ఓన్లీ వైఫై ఏం చేసుకోవాలి, కళ్ళకే పని అంతే. అంతే అంతే. వచ్చినప్పుడు ఎండ ఎక్కడదే, నువ్వు ఏసీ పెద్ద రైల్వే స్టేషన్ లో టెంట్ అయితే ఇంకా ఆల్రెడీ నువ్వు వాడ ఇట్లా పట్టుకొని నిలబడాలి అంతే. ఓన్లీ ట్రాఫిక్ మెయింటెనెన్స్ నీది. మరి మనం అనుకోండి వాళ్ళు గిట్ట పెడతారా బువ్వ? వాళ్ళు పెడతారు. కుక్కల్ది, ఒంటెల్ది, మన కప్పల్ది తింటావా నువ్వు? ఉడకబెట్టినాక ఏం లేదు. అరే నీ అవ్వ, నేను 10 సార్లు తిన్నా ఇప్పటికి. ఎంత హైలైట్ ఉంటది కప్ప కూర. నువ్వు తింటే మాత్రం అవ్వతుడు, నువ్వు వీడవు. మనం అండరాదు ఇక్కడ, మనకు టేస్ట్ కుదరది. బస్ బస్. ఏమైందే? మావానికి తెలవద్దు. మావానికి తెలవకుండా నా వీసా కంప్లీట్ చేసి నన్ను తీసుకుపోయేటట్టు చూడు. ఇప్పుడైతే ఈ పైసలు ఉన్నాయి, 1,00,000 రూపాయలు ఉన్నాయి. కడవ అటెనక నీకు నేను అక్కడ జీతం పడ్డాక ఇస్తా. ఇక కొద్దిగా ఎట్లా చేసి నన్ను అటు తీసుకుపోయే ప్రయత్నం అయితే చెయ్యి. ఓకే చిన్న, నీకెందుకే? నీ ఎందుకంటే మావానికి తెలియకు, మావాడు మంచోడు కాదు. ఫస్ట్ ఛాన్స్ నీకే ఇస్తా, ఓకేనా? సరే బిడ్డ, నువ్వు మళ్ళీ ఇంటాడు, ఓకేనా? సరే. ఎంకానా చెప్పే. మరి నువ్వు అంత పెద్ద పని మరి 1,00,000 రూపాయలు 1,50,000 దాకా ఉంది నా దగ్గర. మరి కడవ పైసలు కలుపుకుంటావా? అట్లా కాదు కానీ మీ ఓడి ఇంటుండేట్రా. అదే మరి మావానికి తెలకుండానే. మావానికి తెలద్దు. మావానికి తెలిస్తే మళ్ళీ మంచోడు కాదు. నాకు నేను 1,50,000 కానీ నేను 5 లక్షలు కడతా అంటాడు.
ఎక్కడ మన ఇప్పుడు దొరకాయి పైసలు. ఇప్పుడు అట్లా పైసలు రాలే వాళ్ళని అడుగుదామా అంటే నిన్నే ఫస్ట్ పంపిస్తా. గదే అంటాను. మరి మోసం జరగదు బిడ్డు. మోసం ఎక్కడిది? నీకు ఆల్రెడీ రేపు ఆన్లైన్ లో బుక్ చేస్తే మన పాలకుర్తి కృష్ణ దగ్గర నీకు ఆల్రెడీ వచ్చేస్తుంది. మరి 1,50,000 ఇస్తున్నా. ఓకే. మరి గదే మళ్ళా మోసం చేయకు బిడ్డు. లెక్క పెట్టుకో అన్న. లెక్క పెట్టుకో 1,50,000. నిన్ను నమ్మనాని. మరి గదే అంటాను. ఓకే, మరి మీ వనకంటే ఫస్ట్ నిన్నే పంపిస్తా. ఏకో పని ఉండేనే ఇక ఇటే వచ్చింటివి. ఇంకో పని ఉండగా ఏం లేదు, మావాడు వచ్చిండు. అయితే మా అదిన కొడుకు బాగా రోజుల రాక రాక వచ్చిండు. అయితే ఇక టైం పాస్ ఇటు వెళ్ళినా ఇట్లా మాట ముచ్చట మాట్లాడుకుంటా. దుబాయ్ పోతాడు. ఇక కావాలన్నోళ్ళకు విజలు తీస్తాడు, పంపిస్తాడు. ఇక అదే పని చేస్తాడు. అటే దుబాయ్ 4-5 ఏళ్ళు వేయిండు. మరి మిమ్మల్ని ఏమన్నా దుబాయ్ పంపించడానికి అంటుండా? ఇక అదే మేమే అంటున్నాం. మరి మమ్మల్ని సుతంగా తీసుకుపోయి ఈడ ఇంత పని ఎందుకు, ఆడ సుఖం ఉన్నది అంటున్నావు కదా. ఇక మెల్ల పోదామని మేము సుతంగా అనుకుంటున్నాం. 5 లక్షలు ఇవ్వంటాడు గానే. ఇక ఇచ్చినాం, ఇచ్చే కాడికి ఉన్న కాడికి ఇచ్చినాం. 5 లక్షలు తీసుకుని 1,50,000 కట్టినాం. ఇప్పటికి 5 లక్షలు అని చెప్తాడు. 5 లక్షలు నెలకు అంటే ఒక నెలలో ముట్టిపోతే అని చెప్తుండా? అరే వీని పలానా ఊరుండే ఆయననే. అదే ఊరు. అరే మా బామ్మర్ది పంపిస్తా అని 5 లక్షలకు 5 లక్షలు ఒక్కసారి జమ చేసిండట. ఒక్కసారి జమ చేసి ఏం చేసిండంటే ఇక వస్తుంది, ఇక ఎప్పుడు విజ వస్తుంది అంటే ఇక వస్తుంది అని హైదరాబాద్ పట్టుకపోయినట. హైదరాబాద్ పట్టుకపోయి బచ్చిగావులు విడిచిపెట్టి ఇక దొరకలేదట. ఇక పోయిండా? మరి ఎటు పోయిండా? ఎటు పోయింది తెలియదు. బచ్చిగావులు విడిచిపెడితే మా వాడు పిచ్చోడై తిరిగి ఆలయంలో కాలు మొక్కి బతుకులు ఆడుకొని వచ్చిండు. అబ్బా, మాకు తెలియదే. మరి మేము పుస కడితే మరి మా బతుకుతానికి అంతే అయిద్దా ఏంది? దేవుడు కూడా కదా ఆయనది. దేవుని కూడా చాలు చేసి దాన్ని ఎందుకైనా మంచిదే. మీ చుట్టం అంటున్నావు కదా, ఒకసారి నగరికి వెళ్ళి గడిపోతుండు. పట్టుకురాబో, కూర్చో కూర్చో, పట్టుకురాబో. ఇక ఓదివిట్రా ఏమో అంటాను నీ గురించి. అంత వినబడుతుంది. పెద్ద మనిషి అంటాడుగా. వెంకటేశు, మా బామ్మర్ సంగతి ఏం చేసినావు? ఏ బామ్మర్ది? 5 లక్షలు తీసుకోలేదా? అవులే, ఇటువంటి ముండ కొడుకు, ఇటువంటి ముండ కొడుకు